అక్క ప్రేమ వేడివేడిగా బిర్యానీ కదా. ఒక చిన్న మాట, ఒక పెద్ద ప్రేమ. ఒక్క బిర్యానీతో రెండు హృదయాలు కలిసిపోయాయి. ఒక చిన్న గ్రామంలో చాలా సాధారణంగా జీవించే ఇద్దరు పిల్లలు ఉండేవారు. చిన్న తమ్ముడు కార్తీక్, అతని అక్క అనిత. వాళ్ళ ఇంట్లో ఎక్కువ సౌకర్యాలు లేవు, కానీ ప్రేమ మాత్రం అపారంగా ఉండేది. కార్తీక్ చాలా చిలిపి అబ్బాయి. అనిత చాలా జాగ్రత్తగా చూసుకునే అక్క. ఒకరోజు మధ్యాహ్నం కార్తీక్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. అతనికి చాలా ఆకలేసింది. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది అని బలహీనంగా అన్నాడు తమ్ముడు. అనిత వెంటనే నీళ్లు ఇచ్చింది. ఏం తింటావురా అని అడిగింది అక్క. కార్తీక్ కాస్త నవ్వుతూ, అక్క, నాకు వేడివేడిగా బిర్యానీ తినాలని ఉంది, నువ్వు చేసి పెడతావా అని ప్రేమగా అడిగాడు అక్కని. అక్క మనసులో సందేహం. ఆ మాట విన్న అనిత ఒక్కసారిగా షాక్ అయింది. బిర్యానీనా? ఆమెకు బిర్యానీ చేయడం రాదు. కానీ తమ్ముడి ముఖం చూసి ఆమె మనసులో ఒక మాట వచ్చింది. నేను చేయలేను అనడం కంటే నేను నేర్చుకొని చేస్తే బాగుంటుంది అని అనుకుంది అక్క. బిర్యానీ నేర్చుకునే ప్రయాణం. అత్త, బిర్యానీ ఎలా చేస్తారు? అనిత వెంటనే పక్కింటి అత్త దగ్గరకు వెళ్ళింది. అత్త, బిర్యానీ ఎలా చేస్తారు అని అడిగింది. అత్త నవ్వుతూ అంది. అత్తయ్య నవ్వుతూ, అది కొంచెం కష్టం, కానీ నేర్పిస్తాను అని చెప్పింది. అనిత ఎంతో శ్రద్ధగా బియ్యం ఎలా ఉడికించాలి, మసాలాలు ఎలా చేయాలి, చికెన్ ఎలా కలపాలి అని నేర్చుకుంది. పదార్థాల సేకరణ. ఆమె ఇంటికి వచ్చి బియ్యం, ఉల్లిపాయలు, మసాలాలు, నూనె అన్నీ సేకరించింది. తమ్ముడు చూస్తూ, అక్క, నిజంగా చేస్తున్నావా అని అడిగాడు. అవునురా, నీకోసమే ఏమైనా చేస్తాను అని అనిత నవ్వింది. బిర్యానీ తయారీ. అనిత గిన్నెలో నూనె వేసింది, ఉల్లిపాయలు వేసి వేగించింది, మసాలాలు వేసింది. ఇంట్లో సువాసన వ్యాపించింది. కార్తీక్ ఆనందంతో, అక్క, వాసన చాలా బాగుంది అని చెప్పాడు. అనిత జాగ్రత్తగా అన్నం కలిపింది. ఒక్కొక్క స్టెప్పు జాగ్రత్తగా చేసింది. గంట సమయం తర్వాత వేడివేడిగా బిర్యానీని సిద్ధం చేసింది. ఆనందక్షణం. అనిత ప్లేట్లో బిర్యానీని పెట్టి కార్తీక్ ముందు పెట్టింది. కార్తీక్ మొదటి ముక్క తిన్నాడు. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. అక్క, ఇది చాలా సూపర్గా ఉంది అని ఆనందంగా అన్నాడు తమ్ముడు. ప్రేమతో తినిపించడం. కార్తీక్ ఒక్కసారిగా అన్నాడు, ముందు నువ్వు తినాలి అని. అతను తన చేతులతో అక్కకి తినిపించాడు. అనిత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది బిర్యానీ రుచి కాదు, ప్రేమ రుచి. కలిసి భోజనం. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ బిర్యానీని తిన్నారు. ఆ రోజు వాళ్లకు సాధారణ రోజు కాదు, అది ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. కథ యొక్క సందేశం. ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యం. కుటుంబం కోసం చేసే చిన్న ప్రయత్నం కూడా గొప్పది. అక్క, తమ్ముడు బంధం అమూల్యం. ప్రేమే బలం, కుటుంబమే సంపద. ముగింపు. ఆ రోజు నుండి కార్తీక్ ఎప్పుడు చెప్పుతూ ఉండేవాడు, అక్క, నా అక్క చేసిన బిర్యానీ ప్రపంచంలోనే ది బెస్ట్ బిర్యానీ. ఇలాంటి ప్రేమతో నిండిన తెలుగు కథల కోసం మా ఐ కథలు ఛానల్ను ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్
ఐకాన్ సింబల్ను ప్రెస్ చేయండి. ఈ ఒక్క కామెంట్ లైకే మా జీవితానికి తొలిమెట్లు. చాలామంది సబ్స్క్రైబర్లు వీడియోను చూసి లైక్, షేర్, కామెంట్ చేయట్లేదు. మీ ఒక్క కామెంట్ నా జీవితానికి తొలిమెట్లు. ధన్యవాదాలు.